ఒకప్పుడు ఒక ఊరిలో ఉన్న పంట బావి దగ్గర రాత్రిళ్ళు ఎవరూ వెళ్ళే ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ బావి దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి రారు అని ఊరి వాళ్ళలో భయంకరమైన వాద్యం. ఆ ఊరి పెద్దలు చెబుతుంటే అక్కడ జల్ప్రీతు అనే ఆత్మ బావి దగ్గర తిష్ట వేసిందని, అది ఎవడైనా రాత్రి దరి చేరగానే కప్పేసి కొట్టేసి తిన్నట్టే. ఒకరోజు ఆ ఊరి యువకుడు రాము స్నేహితులతో కలిసి రాత్రి ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. ఏముంది, భయపడేది, భూతం ఉందని గాలికథలే అని పూనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఆ బావి దగ్గర కనిపించింది ఒక భయంకరమైన కడుగు. దానికి కళ్ళ కింద బూడిద రంగు, మొహం మొత్తం రక్తంతో తడిసి కురుస్తూ ఉంది. అది ఊపిరి ఆపినట్టుగా కేకలు వేసింది. నేను జల్ప్రీతు, నన్ను తిరస్కరించిన వాళ్లను విడిచిపెట్టను, నా బోరం తీర్చాలి అని ఆ భయంకరమైన కడుగు చెప్పగానే రాము అక్కడికక్కడే తల పట్టుకుని కూశాడు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఆ బావి దగ్గర ఎవరు వెళ్లారని మాట. ప్రతి రాత్రి కొత్త ఆత్మలను తీసుకువచ్చి నాతో కలిసి భయానికి బానిసలుగా మార్చాలన్న శాపం నాపై ఉంది. రాము ఉలికిపడ్డాడు. అతడి కాళ్ళు నడవలేని స్థితిలో నిలిచిపోయాయి. జల్ప్రీతు మాట్లాడుతూ, రాము, ఈ ఊరిలో పాపపు చరిత్ర తెలుసుకోవాలా? ఈ బావి ఎన్నో అన్యాయాలు చూడింది. వందల సంవత్సరాల కిందట ఈ ఊరి జమీందారు తన స్వార్థం కోసం అనేక మంది రైతులను బావిలోకి తోసి చంపాడు. వారి ఆత్మలు ఇంకా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి. నేను వారిలో ఒకరిని. కానీ ఆ జమీందారు చేసిన పాపపు ఫలితం నాకు చేదు రూపంలో వచ్చింది. నా ఆత్మ శాంతి పొందక ఈ బావి దగ్గర భయంకరమైన రూపంలో ఉండిపోవాల్సి వచ్చింది. రాము ఆశ్చర్యంతో ఆత్మని అడిగాడు, అయితే నేను ఏమి చేయాలి? నిన్ను ఎలా విముక్తి చేయగలను? జల్ప్రీతు కన్నీటి వలయాలతో నా కుడి చేయి తీసుకుని బావి పక్కన ఉన్న 3వ రాళ్ళ దగ్గర పాతి పెట్టు. ఆ శిలపైన 4 సార్లు నీరు పోసి నన్ను క్షమించు అని కోరుకుంటే నేను ఈ బంధం నుంచి విడిపోతాను. లేకపోతే నువ్వు నాతో పాటు ఇక్కడే జీవితం చివరి చేస్తావు అని చెప్పింది. రామ్ భయంతో గజవానికి పోయాడు. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ బావి దగ్గర 3వ రాయి వెతికాడు. చుట్టూ అచ్చికలను తొలగించగా రక్తపుటలుగా కనిపించే రాళ్ళు బయటపడ్డాయి. రామ్ తన బయటున్న రాయి తీయగా జల్ప్రీతు ఆత్మ హృదయ విదారకంగా అరిచింది. ఆ శబ్దం విని రాముని గుండె గుబాలిపోయింది. రాము జల్ప్రీతు చెప్పినట్టు ఆ రాయిని 3వ రాళ్ళ దగ్గర పాతిపెట్టి 4 సార్లు ఆ రాయిపై నీరు పోసి క్షమించ జల్ప్రీతు, ఈ ఊరికి శాంతి కరుగు అని చెప్పాడు. ఆ వెంటనే ఆ భయంకరమైన ఆత్మ సుమారుగా గాలి రూపంలో కలిసిపోయింది. ఆ సమయంలో బావి దగ్గర వెలుగును మెరుస్తూ ఆ ఊరికి ఒక కొత్త ఆరాధన పుట్టింది. రాము ఊపిరి పీల్చుకుంటూ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఊరి వాళ్ళు ఆశ్చర్యంతో ఆ బావి దగ్గరకు వెళ్ళి చూశారు. అక్కడ ఆత్మ కనిపించకపోవడంతో ఊరంతా హర్షధ్వానాలు చేశారు. ఆ ఊరికి శాంతి కలిగింది. రాము ధైర్యం చేసి ఆ ఊరికి నిజమైన హీరో అయ్యాడు. ఇది భయంకరమైన జల్ప్రీతు కథ, నిజమైన హర్రర్ కథ.